హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. వాస్తు నచ్చిన విధంగా కట్టుకుంటున్నాం. వాస్తు అనేది ఒక ట్రెడిషనల్ నాలెడ్జ్. అది ప్రకృతితో మనం ఒక మంచి సత్సంబంధాన్ని కలిగి ఉండాలి అని చెబుతూ, అటువంటి సత్సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే నీ యొక్క మానసిక ఆనందము, ఆధ్యాత్మికమైనటువంటి ఆనందంగా ఉంటాము అని చెప్పిందనమాట. ఎందుకంటే మన రిథమ్, ఎర్త్ రిథమ్, ప్రకృతి రిథమ్ ఆల్మోస్ట్ ఒక్కటే ఉంటుందండి. కానీ ఇల్లు అనేది భూమి మీద ఒక ఆర్టిఫిషియల్‌గా క్రియేట్ చేసేటటువంటి ఒక కన్‌స్ట్రక్షన్, ఒక ఎంక్లోజ్డ్ స్పేస్. మరి నచ్చిన కొలతలతో దాన్ని ఎంక్లోజ్ చేసి నచ్చినట్టు కట్టుకుంటే ప్రకృతికి అనుకూలంగా ఉంటుందా లేదా మనకు తెలీదు కదా! వాస్తవంగా. అందువల్ల ఇల్లు అనేది ఒక ఎంక్లోజ్డ్ స్పేస్ అనుకునేటప్పుడు ఈ యొక్క ఎంక్లోజ్డ్ స్పేస్‌లో రకరకాలుగా క్రియేట్ చేస్తారు. కొంతమంది పొడుగు ఇంటూ వెడల్పు తీసుకొని వైశాల్యాన్ని క్రియేట్ చేసి, ఆ వైశాల్యానికే చుట్టూ గోడ కడతారు. కానీ మన స్థపతి ట్రెడిషన్స్ ఏం చెప్తున్నాయంటే, చుట్టుకొలత ఆధారంగా మనం ఆ యొక్క ఎంక్లోజ్డ్ స్పేసెస్‌ని క్రియేట్ చేసే దాంట్లో ఒక అర్థము, ఒక బ్యాలెన్సింగ్ అనేది ఉంది. వైశాల్యము అనేటటువంటి దాని విషయాల్లో ఇంకా కొంత పరిశోధనలు చేయవలసి ఉన్నది. ఎందుకంటే ప్రకృతి ఆధారంగా ఉపయోగించేటటువంటి స్కేల్ ఏదైతే ఉన్నదో వాళ్ళు గజం అనేటటువంటి 3 అడుగుల బద్దను వాడుతున్నారు. దానికి శాస్త్రంలో చెప్పినటువంటి హస్తా ప్రమాణానికి ఏ రకమైన సంబంధం లేదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే దిక్కులకు సరిపెట్టి ఉండాలి ఫస్ట్ రూల్. ఇప్పుడు నేను చూపెట్టేటటువంటి ఒక గూగుల్ ఎర్త్ ద్వారా ఉపగ్రహ ఛాయాచిత్రాన్ని చూపెట్టేది. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నికల్ సంబంధించినటువంటి టెక్నాలాజికల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఒక 5 కాలేజీస్ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్‌లో. అది కాకినాడ, అనంతపురము, విజయనగరము, కలికిరి, నరసరావుపేట. ఇవి స్టేట్ గవర్నమెంట్ ద్వారా నడిపించేటటువంటి ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలనమాట. అటువంటిది కొత్త క్యాంపస్ మన నరసరావుపేటలో కడుతున్నారండి. నరసరావుపేటలో కూడా నరసరావుపేట నుంచి మనం ఈ యొక్క వినుకొండ వెళ్ళే దారి ఏదైతే ఉన్నదో, ఈ యొక్క దారిలో ఆల్మోస్టు మన కోటప్ప కొండకి వెళ్ళేటటువంటి ఎంట్రన్స్ అనేది ఒకటుంటుందండి. ఇంకా మీకు క్లియర్‌గా చెప్పాలంటే నరసరావుపేట దాటిన తర్వాత వినుకొండ వెళ్ళే దారిలో అంటే సంతమాగులూరు వెళ్ళే దారిలో ఉప్పలపాడుకిను, సంతమాగులూరుకి మధ్యగా ఎడమ పక్కగా ఒక 80 ఎకరాలు కేటాయించారు. నేను వాటి యొక్క నిర్మాణ శైలి ఏ రకంగా ఉంటుందనేది నా రిసర్చ్‌లో భాగంగా చూసినప్పుడు. అంటే అది చాలా కోయిన్సిడెంటల్‌గా చూడడం జరిగిందండి. ఎందుకంటే నేను ఎకరము ఒక 50,00,000 ఎక్కడ దొరుకుతుందనే ప్రయాణంలో తిరుగుతూ ఉన్నాను. కనీసము ఇప్పటివరకు 2,000 కిలోమీటర్లు తిరిగుంటాననమాట. ఆ ప్రయాణంలో ఈ చుట్టుపక్కల భూముల్ని వాటిని అసెస్‌మెంట్ చేయడానికి చేసేటటువంటి నా పరిశోధనలో ఈ యొక్క కాలేజీ బిల్డింగ్స్ చాలా అద్భుతంగా దిక్కులకు సరిపెట్టి కట్టారు. అది మీరు అబ్జర్వ్ చేయాలి. చూడండి. ఇక్కడ స్థలము ఒక ఆకారము, ఒక పద్ధతి లేదు. ఒక 80 ఎకరాలు కేటాయించారండి చూడండి. ఈ రెడ్ దీనికి మధ్య ఉన్నది కేటాయించినటువంటి భూమన్నమాట. ఇందులో మీరు అబ్జర్వ్ చేయాల్సింది మనకు కట్టేటటువంటి కన్‌స్ట్రక్షన్స్ ఏవైతే కావాలో మాస్టర్ ప్లాన్‌లో ఇవి దిక్కులకు సరిపెట్టి కట్టారు. అవి దిక్కులకు సరిపెట్టి రావడం గురించి మోస్ట్‌లీ చాలా అంతర్గత రోడ్లు గూడా దిక్కులకు సరిపెట్టే వేశారన్నమాట. సో, ఈ బిల్డింగ్ బ్లాక్స్ అనేది స్థలం యొక్క ఆకారంతో సంబంధం లేకుండా దిక్కులను చూస్తే ఉన్నాయన్నమాట. చాలా ఆనందం అనిపించింది. అంటే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ఆర్కిటెక్ట్స్ కానివ్వండి, ఈ ప్లాన్స్ ప్రిపరేషన్ చేసేవాళ్ళు గానీ, కనీసము ఒక పబ్లిక్ స్పేస్‌ని ఈ రకంగా చేసినందుకు సంతోషం అనిపించింది. ఇక్కడ మన బయట ఉన్నటువంటి వాస్తు నడుస్తున్న దాంట్లో గగ్గోలు పెట్టేస్తున్నారన్నమాట. స్థలం ఏదైనా కొంచెము నైరుతి పెరిగినా, వాయువ్యం పెరిగినా, ఆగ్నేయం పెరిగినా ఊరికే రోడ్డుకి
ఒకసారి మూలమట్టం పెట్టేసి, రోడ్డు దగ్గర నుంచి మూలమట్టం పెట్టేసి, మిగతావన్నీ 90 డిగ్రీలు పెట్టి తెగ్గొట్టేస్తున్నారు. తెగ్గొట్టేసి అవి పెరిగిపోయింది, అవి వాడరాదు అని చెప్పి చెప్తున్నారు. కానీ మనం కట్టేటటువంటి ఇల్లు పూర్ణంగా 90 డిగ్రీస్ 4 పక్కల కోణాలుండి ఒక క్యూబికల్‌గా ఉండాలి. అది లెక్క. స్థలం ఏ రకంగా ఉన్నా పర్వాలేదు. అది దయచేసి తెలుసుకుంటారని చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళు వేస్ట్ చేసేసింది వేరే వాళ్ళకి అమ్మనివ్వరు. దాన్ని వేరే కార్యక్రమాన్ని యూజ్ చేసుకోనివ్వరు. కొన్ని సందర్భాలలో దోమలు, పురుగులు, పుట్ర, పాములు చేరతాయి. ఎందుకు ఆ స్పేస్‌ని ఎవరు పట్టించుకోరనమాట. ఇక్కడ మీరు అందుకని అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి. అది లేఅవుట్ ఏ రకంగానైనా ఉండనివ్వండి. వాళ్ళు కట్టేటటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క బిల్డింగ్స్ మనం చూసినప్పుడు ఇవి మనం ఇటు పక్కన నేను మీకు ఒక లైన్ వేసి చూపెడతాను. ఇదిగోండి. ఈ లైన్ ఏదైతే ఉన్నదో దగ్గర దగ్గరగా 1 డిగ్రీ ఉత్తరం. 1 డిగ్రీకి దగ్గర దగ్గరగా ఇంకా క్లోజ్‌గా చెప్పాలంటే జియోగ్రఫికల్ నార్త్‌కి అలైన్‌మెంట్ చేశారు. ఎగ్జాక్ట్‌గా శుద్ధ ప్రాచ్య అని మనం చెప్తాం కదా! శుద్ధ ప్రాచ్యకి అలైన్ చేశారు. అది ఏ డైరెక్షన్ అయినా కానివ్వండి. సపోజు ఇక్కడ ఉన్నటువంటి ఒక చిన్న బిల్డింగ్ చూడండి. ఎక్కడికక్కడ వాళ్ళు వాటిని చక్కగా డైరెక్షన్స్‌కి సరిపెట్టి కట్టారనమాట. మీరు ఇక్కడ ఈ బ్లాక్ చూసినప్పుడు, ఈ బ్లాక్ అనేది కూడా చూసినప్పుడు ద ఎంటైర్ థింగ్ అనేది నార్త్‌కి అలైన్ చేసి పెట్టారనమాట. అదే రకంగా ఇవి నేను అనుకోవడము వాళ్ళకి హాస్టల్స్ కానీ, వ్యక్తిగతమైన దీనికి కట్టినట్టు అనిపించింది. సో, ఈ బిల్డింగ్స్ కూడా మీరు చూసినప్పుడు ఎగ్జాక్ట్‌గా దిక్కులకి సరిపెట్టి కట్టారు. వాటిని ప్రాపర్‌గా డైరెక్షన్స్ బేస్డ్ రోడ్స్‌తో కనెక్ట్ చేశారనమాట. చూడండి ఈ యొక్క రోడ్స్ ఉన్నాయి. ఇదిగోండి. నేను మీకు ఇదిగోండి. ఇప్పుడు ఈ రోడ్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్‌గా వాళ్ళు ఏ రకంగా చేశారండి, డైరెక్షన్స్‌కి అలైన్‌మెంట్ చేశారనమాట. ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. సో, ఇక్కడ తీసుకున్నప్పుడు చూడండి ఈ ఈ రోడ్స్ ఏవైతే ఉన్నాయో దిక్కులకి అనుసంధానం చేశారనమాట. అప్పుడు మాత్రమే మనకి అది డైరెక్షన్స్ బేస్డ్ అవుతుంది. చూడండి ఈ స్థలాకారం ఎలాగైనా ఉండండి. వాళ్ళు ఎలా మేనేజ్ చేశారు? ఇదిగోండి. ఇక్కడి నుంచి తీసుకున్నప్పుడు చూడండి. నేను ఎల్లో గీతలు గీసింది రోడ్డు అనుకుంటే, రోడ్డుకి ఇటుపక్క గాని కట్టుకుంటే అది ఉత్తర ముఖాన్ని చూస్తుంది. రోడ్డుకి అటుపక్క కట్టుకుంటే అది ఎగ్జాక్ట్‌గా దక్షిణ ముఖాన్ని చూస్తుంది. అదే రకంగా ఇది ఆహ్, ఉత్తర ముఖాన్ని చూస్తుంది, పశ్చిమ ముఖం అంటే వాయువ్యం బ్లాక్ అనమాట. ఆ రకంగా రోడ్స్ ప్రాపర్‌గా శుద్ధ ప్రాచ్యం కట్టినప్పుడు ఏ దిక్కులకైనా మనం కట్టుకోవచ్చు. కానీ ఈశ ప్రాచిక తిప్పినప్పుడు మాత్రమే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఐదర్ తూర్పు, ఉత్తరాలకైనా ఈశ ప్రాచిక ఉండాలి. అదొక కేసు. లేదా ఉత్తర దక్షిణాలకైనా ఈశ ప్రాచిక అనేది ఉండాలి. సో, పాఠకులకి ఒక ఆలోచన అనేది కలుగుతుంది. మంచేంటి, చెడేంటి ఆలోచిస్తారనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో అనేది చెప్పడం అనేది జరుగుతుంది. మనకి స్థలం ఎలాగైనా రానివ్వండి. అందులో మనము సేకరించేటటువంటి భూమి గుర్తుపెట్టుకోండి. మనం ఏదైతే ఇల్లు కట్టాలని చెప్పి సేకరించాలనుకుంటున్నామో, ఆ సేకరించే భూమి ఆ డెఫినిషన్ ఏదైతే ఉందో కొంత ప్లేసు అది ఒక స్క్వేర్‌గా గానీ, రెక్టాంగులర్‌గా గానీ చూజ్ చేసుకొని దానికి ఆ వచ్చిన కొలతల్లో నప్పేటటువంటి ఆయా ప్రమాణాన్ని ఆ ఫ్యామిలీకి లెక్క చూసి కట్టుకోవాలన్నమాట.
ఇంకా ఒక్కసారి అలా కట్టిన తర్వాత ఆ బిల్డింగ్ చుట్టూ ఎక్కువగా, తక్కువగా ఏ స్థలం వచ్చినా సరే దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మీకు ఓపిక ఉంది, స్థలం ఉంది అనుకునేటప్పుడు మీరు ఏదైతే సేకరించారో రెక్టిఫికేషన్ అంటాం. ఆ సేకరించిన భూమి చుట్టూ ఒక ఆయు పద్ధతి ప్రకారం దానికి ప్రహరీ ఏర్పాటు చేస్తాం. ఇంకా ఒకసారి ప్రహరీ ఏర్పాటు చేస్తే ఇక బయట ఉన్నటువంటి పెరిగిన, తరిగినటువంటి దోషాలనేవి అక్కడ వర్తించవు. కాకపోతే దీనికి ధర్మము అంతా దాని యొక్క నరము, నాడి తెలిసిన వ్యక్తుల చేత చేయించుకుంటేనే మంచిదండి. థాంక్ యూ వెరీ మచ్.